అంతేగాని అందులో దూరంగా కూర్చొని తినాల్సిన పత్రిక మీ గురించి ఎదుగుతున్నా. యాక్చువల్ గా నువ్వు బ్రాహ్మణ సంఘం గురించి మాట్లాడుతున్నావు, నేను బ్రాహ్మణ సంఘం తరపున మాట్లాడుతున్నా. నువ్వు బ్రాహ్మణులు చాలా విమర్శించి చాలా మాట్లాడావు. నువ్వు ఎక్కడ దొరుకుతావు వెతుకుతున్నా. ఈ రోజు అర్థమైందా? నువ్వు ఏం చేయలేవు, ఎవరు ఏం చేయలేదు. ఈ సోదరుడికి గారు తీసిన ప్రవర్తన ఈ అన్నగారికి బాధ కలిగించింది. అందరికీ నాకు కూడా బాధ కలిగించింది. అన్న తన ఆత్మగౌరవాన్ని చంపుకుంటున్నాడు. అలాగే గతంలో నేను మాట్లాడిన మాటల వల్ల ఈ అన్నగారికి బ్రాహ్మణ సంఘానికి లేదా బ్రాహ్మణ బాధ కలిగించి ఉంటే 100 సార్లు మీడియా ద్వారా అవునా కాదు మీ నెంబర్ కూడా మీరు నాకు రెగ్యులర్ టచ్ లో అన్నగారు మీరు చెప్పండి. మార్చుకోవాలా వద్దా? మీరు మాట్లాడేది అవ్వదండి, మాట్లాడేది అవ్వదు. నేను ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. చెప్తున్నా, చాలా మంది అంటారు మేము 80% ఉన్నాము, 80% ఉన్నాము కాబట్టి మేము అధికారంలోకి వస్తాం. కానీ అది కరెక్ట్ కాదండి. దీని గురించి మేము రీసెర్చ్ కూడా చేసాము. అధికారంలో రావడానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి, కొన్ని లక్షణాలు ఉండాలి. పూర్వకాలం వీటన్నిటి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అందుకని కృష్ణమాది కానీ ఈ క్యూ న్యూస్ మల్లన్న అనేవాడు అంటాడు రెడ్లని పట్టుకొని ఉచ్చదాగమంటాడా? ఇప్పుడు వాడు ఉచ్చదాగుతాడా? ఎవడు ఉచ్చదాగుతాడు? అసలు ఉచ్చదాగమంటాడా? అంత బలుపాడికి అతను అసలు ఛాలెంజ్ చేస్తున్నా. క్యూ న్యూస్ మల్లన్న లాంటి వాళ్ళు రాజకీయాలలో రాలేరు, రాజకీయ నాయకులు ఉండలేరు. అంతేగాని అందులో దూరంగా కూర్చొని తినాల్సిన పత్రిక మీ గురించి ఎదుగుతున్నా. యాక్చువల్ గా నువ్వు బ్రాహ్మణ సంఘం గురించి మాట్లాడుతున్నావు, నేను బ్రాహ్మణ సంఘం తరపున మాట్లాడుతున్నా. నువ్వు బ్రాహ్మణులు చాలా విమర్శించి చాలా మాట్లాడావు. నువ్వు ఎక్కడ దొరుకుతావు వెతుకుతున్నా. ఈ రోజు అర్థమైందా? నువ్వు ఏం చేయలేవు, ఎవరు ఏం చేయలేదు. ఈ సోదరుడికి గారు తీసిన ప్రవర్తన ఈ అన్నగారికి బాధ కలిగించింది. అందరికీ నాకు కూడా బాధ కలిగించింది. అన్న తన ఆత్మగౌరవాన్ని చంపుకుంటున్నాడు. అలాగే గతంలో నేను మాట్లాడిన మాటల వల్ల ఈ అన్నగారికి బ్రాహ్మణ సంఘానికి లేదా బ్రాహ్మణ బాధ కలిగించి ఉంటే 100 సార్లు మీడియా ద్వారా అవునా కాదు మీ నెంబర్ కూడా మీరు నాకు రెగ్యులర్ టచ్ లో అన్నగారు మీరు చెప్పండి. మార్చుకోవాలా వద్దా? మీరు మాట్లాడేది అవ్వదండి, మాట్లాడేది అవ్వదు. నేను ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. చెప్తున్నా, చాలా మంది అంటారు మేము 80% ఉన్నాము, 80% ఉన్నాము కాబట్టి మేము అధికారంలోకి వస్తాం. కానీ అది కరెక్ట్ కాదండి. దీని గురించి మేము రీసెర్చ్ కూడా చేసాము. అధికారంలో రావడానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి, కొన్ని లక్షణాలు ఉండాలి. పూర్వకాలం వీటన్నిటి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అందుకని కృష్ణమాది కానీ ఈ క్యూ న్యూస్ మల్లన్న అనేవాడు అంటాడు రెడ్లని పట్టుకొని ఉచ్చదాగమంటాడా? ఇప్పుడు వాడు ఉచ్చదాగుతాడా? ఎవడు ఉచ్చదాగుతాడు? అసలు ఉచ్చదాగమంటాడా? అంత బలుపాడికి అతను అసలు ఛాలెంజ్ చేస్తున్నా. క్యూ న్యూస్ మల్లన్న లాంటి వాళ్ళు రాజకీయాలలో రాలేరు, రాజకీయ నాయకులు ఉండలేరు.